నిర్మల్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో 2 రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12, 13 తేదీల్లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరిచేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ప్రభుత్వ కొంతమంది పత్రికా విలేకరులు సోదరులు ఉన్నారు. మేము ఉదయం 10:30కు బాసర్ చేరుకున్నాం. బాసర్లో అక్కడ మండలాన్ని రివ్యూ చేసినాం. ఇట్లనే దాని తర్వాత ముదోలు వచ్చినాం. అక్కడ 4 మండలాలు, ఇక్కడ 3 మండలాలు, మున్సిపాలిటీ. దాని తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి దాదాపు చివరి దశకు చేరుకున్న సందర్భంలో నియోజకవర్గం నుంచి రోజువారీ వెళ్తున్నటువంటి నివేదికలను మరి మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆర్ఎపి మోహన్ గారు నిర్మల్ నియోజకవర్గ హైదరాబాద్ కు, ఢిల్లీ ఏఐసిసి కూడా పంపించి దానిపైన ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ను మనతో పంచుకోవడం కోసం మరి వాళ్ళిద్దరు మన దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను, కొంతమంది ముఖ్య నాయకులు పిలవడం జరిగింది. మరి మాకు మీరు చేయాల్సిన మార్గనిర్దేశం చేసినట్టయితే మేము చేయాల్సిన ప్రతి పనిని తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మొదలు గౌరవనీయులు తాహిర్ బిన్ హుందన్ గారిని మాట్లాడారు. ఈ నియోజకవర్గంతో పాటు ముదోల్ నియోజకవర్గం ప్రశ్నితులు ఉన్నారు కాబట్టి ముదోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు 100% అయింది. ఒక బైసా టౌన్ లో మాత్రం 98% అయింది. 2% షిఫ్టెడ్ ఓట్స్, అలాగే చనిపోయిన వారి సంఖ్య ప్రకారంగా అక్కడ 98% అయింది. అంటే ముదోల్ నియోజకవర్గంలో మొత్తం ప్రక్రియ ఎస్ఐఆర్ది అయిందనే విషయాన్ని పత్రికా సోదరుల సమక్షంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఖానాపూర్కు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యులు ఊళ్ళో రివ్యూలో ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కూడా 100% ఈరోజు సాయంత్రం వరకు ఖానాపూర్ నియోజకవర్గం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి మరి రేపు ఎల్లుండి ఇంకా మనకు అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ఏదైనా తప్పులు జరుగుంటే సరిదిద్దుకోవడంతో పాటు మరి డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రభుత్వ పరంగా 12 ఆగస్టు 13 ఆగస్టు నాడు డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే గ్రామాలలో కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపల్లో కానీ, కలెక్టర్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో వాళ్ళు ఈ ఓటర్ యొక్క నమోదు జరిగిన ప్రక్రియను డిస్ప్లే చేస్తారు, ప్రకటన చేస్తారు. వీలైతే మీరు దాన్ని కూడా టాలీ చేసుకునే ప్రయత్నం